హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కిరణ్ బేడి గురించి మనం తెలుసుకుందాం. కిరణ్ బేడి బోర్న్ 9th June 1949. ఓకే, సో ఆవిడ 9వ తారీఖు జూన్ నెల 1949వ సంవత్సరంలో కిరణ్ బేడి గారు జన్మించడం జరిగింది. ఈజ్ ఏ రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్. ఓకే, ఆవిడ ఏంటి అంటే ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. సో నిజంగా మన యొక్క భారతదేశానికి చాలా సేవలు అందించినటువంటి స్త్రీ అనమాట. సోషల్ యాక్టివిస్ట్, సామాజిక సంఘ సంస్కర్త, ఫార్మర్ టెన్నిస్ ప్లేయర్. ఓకే, సో టెన్నిస్ కూడా బాగా ఆడే వాళ్ళు అనమాట. పొలిటీషియన్, రాజకీయవేత్త, హూ ఈజ్ ద కరెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పాండిచ్చేరి. ఓకే, సో కరెంట్లీ అంటే ఇది రాసినటువంటి సమయంలో ఆవిడ లెఫ్టినెంట్గా కూడా పనిచేశారనమాట. సో పాండిచ్చేరిలో షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ పోలీస్ ఆఫీసర్స్. ఆవిడ చాలా జనాలందరిలో కూడా గుర్తుండిపోయేటువంటి ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా మన ముందున్నారు. who have put in their whole-hearted effort in serving the society. నిజంగా ఆవిడ చాలా హృదయపూర్వకంగా తన యొక్క సేవలన్నీ కూడా సమాజం కోసం ఎంతో బాగా అందించినటువంటి స్త్రీ అనమాట. షీ డిడ్ హర్ స్కూలింగ్ ఫ్రమ్ సాక్రెడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్ ఇన్ అమృత్సర్. ఓకే, సో ఆవిడ తన యొక్క పాఠశాల విద్య అంతా కూడా సాక్రెడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్లో జరిగిందనమాట. అది అమృత్సర్లో ఉంది. అది కెరియర్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1970. 1970వ సంవత్సరంలో తన యొక్క జీవితం అంతా కూడా మొదలైందనమాట, అభివృద్ధి. వెన్ షీ టుక్ ద జాబ్ ఆఫ్ ఎ లెక్చరర్ ఎట్ కల్సా కాలేజ్. ఓకే, సో ఆవిడ లెక్చరర్గా పనిచేశారనమాట. మరి అధ్యాపకురాలుగా కళాశాలలో కల్సా కాలేజ్ అనమాట. సో అందులో విమెన్ ఇన్ కల్సా కాలేజ్ ఫర్ విమెన్ ఇన్ అమృత్సర్. అది కేవలం స్త్రీల కోసం స్థాపించినటువంటి కళాశాల. ఆ కళాశాలలో ఒక అధ్యాపకురాలుగా ఆవిడ పనిచేయడం అమృత్సర్లో జరిగిందనమాట. 2 years later she joined the Indian police services. ఓకే, సో లెక్చరర్గా అయిపోయిన తర్వాత ఐపీఎస్గా కూడా ఆవిడ జాయిన్ అవ్వడం జరిగింది. షీ బ్రాట్ ఫోర్త్ ఎ నెంబర్ ఆఫ్ మెజర్స్ లైక్ యోగా, మెడిటేషన్, రీడ్రెస్సల్ ఆఫ్ కంప్లైంట్స్ మేడ్ బై ద ప్రిజనర్స్ ఎక్సెట్రా. ఓకే, సో ఆవిడ ఇంకా చాలా చేశారనమాట. మరి మంచి పనులు చేశారు. మరి యోగా చేయడం, మెడిటేషన్, ధ్యానం చేయడం, అట్లాగే మరి ఖైదీలుగా ఉండేటువంటి వారి యొక్క బట్టలు సరిగా లేవు అంటే ఆ బట్టల్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావడం చేశారు. సోషల్ వర్క్ యాక్టివిటీస్ డన్ బై కిరణ్ బేడి. ఇన్ 1987 కిరణ్ బేడి లాంచ్డ్ అన్ ఎన్జిఓ నేమ్డ్ నవజ్యోతి ఇండియా ఫౌండేషన్. ఓకే, సో ఆవిడ ఏం చేశారంటే 1987వ సంవత్సరంలో మరి ఎన్జిఓ నేషనల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. చక్కగా హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నవజ్యోతి ఇండియా ఫౌండేషన్ అనేటువంటి పేరు పెట్టారు. దిస్ ఎన్జిఓ ఎయిమ్స్ ఎట్ డీ-అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ద డ్రగ్ అడిక్ట్స్. ఓకే, సో ఇదేంటి అంటే మరి డ్రగ్స్ తీసుకోకుండా జనాల్ని ఆపడం, వారిని ఆ డ్రగ్స్ నుండి విడిపించడం, అండ్ యాజ్ ఎక్స్పాండెడ్ టు అదర్ సోషల్ ఇష్యూస్ లైక్ ఇలిటరసీ. ఓకే, సో దానికోసం మొదలుపెట్టారు కానీ నిరక్షరాస్యత గురించి, ఓకే, అండ్ విమెన్ ఎంపవర్మెంట్, ఓకే, స్త్రీలలో అభివృద్ధి రావాలి అనేటువంటి అనేక విషయాల కోసం ఆవిడ ఎంతగానో ప్రయాసపడ్డారు. కిరణ్ బేడీస్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్. ఓకే, ప్రెసిడెంట్స్ గ్యాలంట్రీ అవార్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1979. ఆవిడకి ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా మరి ప్రెసిడెంట్స్ గ్యాలంట్రీ అవార్డ్ అనేటువంటిది 1979వ సంవత్సరంలో ఆవిడకి రావడం జరిగిందనమాట. సో ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బై నేషనల్ సాలిడారిటీ వీక్లీ ఇండియా ఇన్ 1981. అట్లాగే ఆమెకు ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కూడా వచ్చిందనమాట. తర్వాత ఇంటర్నేషనల్ ఉమెన్ అవార్డ్, ఓకే, ఇన్ 1992. ప్రపంచవ్యాప్తంగా కూడా స్త్రీగా మంచి గుర్తింపు వచ్చింది ఆవిడకి 1992వ సంవత్సరంలో. తర్వాత మహిళా శిరోమణి అవార్డ్, ఫాదర్ మెకిస్మో హ్యుమానిటేరియన్ అవార్డ్ అండ్ లయన్ ఆఫ్ ద ఇయర్ బై డాన్ బాస్కో ష్రైన్ ఆఫీస్, బాంబే, ఇండియా ఇన్ 1985. చాలా అవార్డ్స్ ఆవిడకైతే రావడం జరిగింది. యునైటెడ్ నేషనల్ మెడల్ బై ద యునైటెడ్ నేషన్స్ ఇన్ 2004. ఓకే, సో చాలా మెడల్స్ అనేవి ఆవిడకి వచ్చినాయి. ఆవిడ ఒక మంచి స్త్రీగా గుర్తుండిపోయారు.